अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మాండవ్య క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి గ్రామం మాండవ్య మహాముని యొక్క ప్రతిష్ఠితమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాలతో నిరంతరము అందరినీ అభయహస్తుడై వరదహస్తుడై శ్రీకరహస్తుడై చక్రపాణియై కాచుతున్నటువంటి ఆ గుహరి పాదాలకు శతగా సహస్రగా ప్రణమిల్లుతూ శంకర భగవత్పాదులపై స్వామివారిని కీర్తిస్తూ ఏకేన చక్రం పడలేన శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టం వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీం నృసింహ మమదేహి కరావలంబం అని స్వామివారిని లక్ష్మీ సమేతంగా స్తుతిస్తూ ఇంకో పక్క మృత్యుర్మృత్యున్నమామ్యహం అని స్వామివారిని మృత్యువుగా కూడా అభివర్ణిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మనం సాధించుకోలేదు కానివ్వండి, మిగిలినటువంటి ఆంధ్రదేశంలో నృసింహ క్షేత్రాలు అధికం. శైవ క్షేత్రాల కంటే కూడా నృసింహ క్షేత్రాలు అధికం. అంతర్వేది దగ్గర నుంచి ప్రారంభమై అటుపక్క ఒడిస్సా నుంచి ప్రారంభమైతే మొట్టమొదటిగా వచ్చేటువంటిది సింహాచలం. ఇంకా అటుపక్క ఇంకొక క్షేత్రం ఉన్నది. సింహాచలాది గరుడాచల పర్యంతం. గరుడాచలము అంటే అహోబలం. ఇటుపక్కకు వచ్చేటప్పటికి సింగరకొండ దగ్గర నుంచి ప్రారంభమై ధర్మపురి పర్యంతం 4 ఏళ్లను కాస్తున్నటువంటి వరదహస్తుడు అభయ ప్రదాత లక్ష్మీనరసింహస్వామి వారు మన ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా ఈ యొక్క విశిష్టత ఉంటే శంకర భగవత్పాదులు మళ్ళీ నరసింహస్వామి వారిని బదరికాశ్రమ ప్రాంతంలో ప్రతిష్ఠ చేశారు. అక్కడ తపస్సు చేసి స్వామివారి గురించి అక్కడ లక్ష్మీ నృసింహ పీఠం పెట్టారు. దాన్ని వేళ మనం జ్యోతిర్మఠ పీఠం అంటాం. అక్కడ పీఠాధిష్టాన దేవత లక్ష్మీ నరసింహస్వామి వారు. శృంగేరిలో శారదాంబ, ద్వారకలో కాళీ అని కొంతమంది అంటారు కానివ్వండి, కృష్ణుడు. కాకపోతే కృష్ణస్వరూపమైనటువంటి కాళీ అమ్మవారు. అందుకే కృష్ణుడి రూపానికి జడ అలంకరింపబడ్డటువంటి రూపం ద్వారకా పీఠం. పూరీ పీఠంలో మనకు తెలిసినటువంటిది పూర్ణగిరి పీఠం, జగన్నాథుడు. జ్యోతిర్మఠ పీఠం నరసింహుడు. 4 పీఠాల్లో శారదా సహితంగా కృష్ణ, వాసుదేవ, నరసింహ. వీళ్ళనే మనం ఏమంటాం? సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న. ఈ 3 చాలా అత్యంతమైనటువంటి శబ్దాలు. అచ్యుత, అనంత, గోవింద నామోచ్చారణ భేషజాత్. ఈ 3 పేర్లు చెప్తూ ఉంటే కొన్ని కోట్ల మందులు మిగిలితే ఒక రోగం నయం కావడానికి ఎంత శక్తి ఉంటుందో అచ్యుతానంద గోవింద అనేటువంటి పదానికి అంత గొప్ప శక్తి ఉండదట. ఎందుకంటే ఈవేళ పురాణానికంటే కూడా జనానికి కావలసినటువంటి సామాన్య వాక్యం చాలా అవసరం. ఈ రోజుకి వరకు హైందవాన్ని కాపాడుతున్నది మనమే అని మనం అనుకుంటాం, కానీ కాదు.
ప్రత్యక్షంగా పరోక్షంగా పరమాత్మ ఒక్కడే భారతదేశంలో హైందవాన్ని కాపాడుతుంది.